బట్టతల రాకుండా ఆయిల్ ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నానండి. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూడండి. ఇప్పుడు చూపించిన ఆయిల్ అయితే మీకు గానుగ నూనె అండి. 300 ml అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి మట్టి మూకుడి, ఇనప మూకుడైనా తీసుకోవచ్చు. దీంట్లోకి ఫస్ట్ నేల ఉసిరి కాడలు, వేర్లు అయితే ముందు వేస్తున్నాము. దంచి పెట్టుకున్నాం వాటిని. అలాగే గుంటగలగరాకు కాడల్ని కూడా దంచి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకోవాలండి. ముందు ఈ కాడల్ని, వేర్లని బాగా నూనెలో వేయించుకోవాలి. నేను తీసుకున్నది గానుగ నూనె కాదే అనే డౌట్ ఉంటుంది కదా, చూసారు కదా గానుగ నూనె అయితేనే ఈ విధంగా పొంగుతుందండి. కొబ్బరి నూనె అయితే పొంగదు. అందుకునే మీరు ఇనప మూకుడు తీసుకున్నా పర్లేదు, మట్టి మూకుడు లేకపోతేనే, కానీ పెద్దది తీసుకోవాలి. ఈ విధంగా పైకి వచ్చేస్తూ ఉంటుంది, దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలి. ముందు గుంటగలగరాకులను అయితే వేసేసుకోవాలండి. ఈ ఆకుల క్వాంటిటీ ఎంత ఉంటే ఓన్లీ 300 ml ఆయిల్తో మనకి ఎంత ఆయిల్ వస్తుంది అనే డౌట్ వస్తుంది మీకు. చాలా తక్కువ వస్తుందండి, కానీ లాస్ట్లో ఏం చేయాలో చెప్తాను. అలాగే నేల ఉసిరి కూడా వేసేసుకోవాలి. కరివేపాకు, గరిక గడ్డిని కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా మా వల్ల కాదు అనుకుంటే గనక మీరు ఏవైతే 4 ఐటమ్స్ తీసుకుంటున్నామో వాటన్నిటినీ కూడా మీకు 300 mlకి ఒక్కొక్కటి 70 ml చొప్పున అయితే మీరు లిక్విడ్స్ అయితే తీసుకోవాలండి. వాటర్ కలపకుండా చిక్కగా తీసుకోవాలి. లిక్విడ్స్ తీసుకుని కూడా ఆయిల్లో కలుపుకుని అయితే ఆయిల్ కాసుకోవచ్చండి, కానీ దగ్గరే ఉండి మరిగించుకోవాలి. అప్పుడు కూడా మీకు ఆయిల్ తక్కువే వస్తుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతటిని ఆకులు అవి పీల్ చేసుకున్నాయి. ఇప్పుడు ఈ ఆకులు ఏవైతే బాగా వేగుతూ ఉంటాయో అప్పుడు ఆయిల్ అయితే కొద్ది కొద్దిగా బయటకు వస్తూ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా మీకు కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా కలర్ చేంజ్ అయింది అంటే మీకు ఆయిల్ ప్రిపేర్ అయిపోతుందని అర్థం. ఎందుకంటే అవి మీరు ఏ ఆకును పట్టుకున్నా కూడా గల్లు గల్లుమనిలా అవుతాయి. మనం చేత్తో కనుక అంటే పౌడర్లా అయిపోతుంది. చూసారు కదా, ఆయిల్ అయితే ఎంతో ఆయిల్ రాదండి, చాలా తక్కువ వస్తుంది. మరి మనకు చాలా వేస్టేజ్ ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా పౌడర్లా అయిపోయి మనం ఏ ఆకు తీసుకున్నాను. ఇది వేస్ట్ గా పడేయకుండా ఏం చేయాలో కూడా చెప్తానండి. వేడిగా మూకుడిని దింపిన వెంటనే మీరు మూకుడిని కొద్దిగా వాలుగా పెట్టుకుని ఈ విధంగా ఆయిల్ అంతటిని సెపరేట్ చేసేసుకోవాలండి. సగం కూడా రాదు మనం కాసుకున్న దానికి. తీద్దాంలే తర్వాత అని బద్దకించారంటే మాత్రం ఆకులు మొత్తం ఆయిల్ అంతటిని లాగేసుకుంటాయండి. చూసారు కదా, సగంలో సగం కూడా రాలేదు, చాలా తక్కువ ఆయిల్ వస్తుంది. ఇప్పుడు ఇలా వేడిగా ఉండగానే ఒక స్పూన్ కరక్కాయ పౌడర్ని అయితే వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. మనకి కరక్కాయ పౌడర్ ఏమవుతుందంటే ఈ నూనెలో వేగిపోయినట్టు అయిపోతుంది, ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ వేస్టేజ్ని ఒక వైట్ క్లాత్లోకి అయితే తీసేసుకుని మూట కట్టేసుకోవాలండి. ఆ మూట కొంచెం మెత్తగా ఉండేలా కట్టుకోండి, మా వాళ్ళు గట్టిగా కట్టారు. ఈ మూటను ఏం చేయాలంటే ఒక 1/2 లీటర్ ఆయిల్ తీసుకుని అందులోకి మునిగేలాగా చూసుకుని పొయ్యి మీద పెట్టుకుని చిన్నని మంట మీద కాసుకుంటే మనకి మంచి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి. అది మనకి హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ ప్రాసెస్ ని నేను చూపిద్దామని అనుకున్నానండి. నాకు పని నుండి బయటికి వెళ్ళి వచ్చే లోపు చాలా లేట్ అయిపోయింది. ఈ లోపల అమ్మ కాసేసి ఆయిల్ కూడా సెపరేట్ చేసేసింది. ఈ మూట కట్టిన ప్రాసెస్ ని మాత్రం ఇంకెప్పుడైనా వీలున్నప్పుడు పక్కా చూపిస్తానండి. ఈ ఆయిల్ని అయితే ముందు తీసుకుని పెట్టుకున్నాం కదా, ఈ ఆయిల్ని ఎవరైతే బట్టతల స్టార్ట్ అవుతుందో, ఆడవాళ్ళలో బాగా జుట్టు పలచబడిపోతుందో వాళ్ళు తప్పకుండా యూజ్ చేస్తే 1 to 2 months లోనే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎవరైనా సరే ఈ ఆయిల్ని హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మాత్రం పార్ట్ 3లో అయితే క్లియర్ గా చూపిస్తానండి.